హాయ్ అండి అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్‌డే రోజు వ్లాగ్ అండి. థర్స్‌డే మా చిన్న పాపకైతే ఫీవర్ అయితే వచ్చింది. ఇంకా మార్నింగ్ అయితే హాస్పిటల్‌కి అయితే వెళ్దామనేసి రెడీ అయ్యాను. నేను ఆయిల్ పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళానండి తలకి. కానీ పాపకి ఫీవర్ కదా! మళ్ళీ అంటే నేను అంటే ఇవి సిరప్స్ అన్నీ ఇంట్లో పెట్టుకోనండి. అప్పటికప్పుడు హాస్పిటల్‌కి వెళ్తాను. అంటే ఎన్ని డేస్ నుంచో పెట్టుకొని అవి ఎందుకనేసి. ఇంకా ఫీవర్ వచ్చిందా అప్పుడు వెళ్ళేసి తెచ్చుకుంటాను తప్ప ఇంట్లో పెట్టుకోను. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి అయితే రైసు, రసం అయితే పెట్టేసాను. మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఎగ్స్ మా హస్బెండ్ ఎగ్స్ అయితే ఉడకబెట్టమంటే ఎగ్స్ కూడా ఉడకబెట్టేసాను. ఇంక ఈ విధంగా అంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఎక్కడికైనా సరే ఇంకా వెళ్ళాలనుకోండి ఫస్ట్ అయితే ఇంకా నేను ఇంట్లో వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. తర్వాతనే వెళ్తాను బయటికి. ఇప్పుడు 10:30 ఆ టైంలోనే అన్నీ ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను. రసం ఒక్కటే చేశాను ఎందుకంటే పాపకు కూడా ఫీవర్ కదా! నేను కూడా పండైతే తీపిచ్చుకున్నాను. కొంచెం మెత్తగా అంటే ఫుడ్ తీసుకోవాలి కదా అనేసి. ఇంక ఇక్కడ నా చున్నీకైతే సర్ప్ అయింది. నేను చూసుకోలేదు. సర్పు అంటే వాషింగ్ మిషన్‌లో వేసేటప్పుడు ఏ క్లాత్ మీద ఎక్కువ పడితే అదే వైట్‌గా అయిపోతుంది కదా! ఇంకేమవుతుంది పనేసి అలాగే వెళ్ళాను. ఇంక ఈ విధంగా సింపుల్‌గా అయితే రెడీ అయ్యేసి వెళ్ళిపోతున్నానండి. ఇంకా మా చిన్న పాపకి చూపించుకొని వచ్చేసి ఇంకా అంటే ఏదైనా ఫీవర్ అలాగ వచ్చేస్తే ఇంక నేను వెంటనే వెళ్తానండి. అంటే 1 డే సిరప్ వేసి అలాగా ఉండను. ఇంక ఇక్కడ వచ్చేసి దానిమ్మ చెట్టు ఆటోమేటిక్‌గా అదే వచ్చేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది టేప్ రోజ్ అంటారు కదా! కొంతమంది నీల గులాబీ అంటారు. అదైతే ఒక కొమ్మ నాటింతే పెద్దగా అయితే వచ్చేసింది. అది తీసేసి మళ్ళీ ఇక్కడ నాటాను. అక్కడ వాటర్ మిలన్ అయితే వచ్చేస్తుందండి. వాటర్ మిలన్ ఇంతకుముందు కాసింది. మేము తిన్నాం కూడా. బా బావుండింది. ఇంటి దగ్గర వేసినవి వచ్చేసాయి. ఇంక ఇక్కడ నాకైతే ఇంకా తగ్గలేదు పెయిన్ లైట్‌గా అయితే ఉంది. వాపు అయితే ఎక్కువ లేదండి. కొంచెమే అయితే ఉంది. ఇంక ఇప్పుడైతే ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. మా వెంచర్ నుంచి ఆటో దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరం ఉంటుంది. ఇంకా అలాగా మా చిన్న పాప ఇద్దరం మాట్లాడుతూ వెళ్తున్నాము. ఇంతకుముందు అక్కడ కనిపిస్తుంది కదండీ బ్యాక్ సైడు ఇంతకుముందు వేరే వీడియోలో చూపించాను కదా! ఆ హౌస్‌లో అయితే ఉన్నాం మేము. చాలా బావుంటుంది ఆ హౌస్ గూడా. ఇక్కడ టాబ్లెట్స్ అన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాం. మా ఇంటికి దగ్గరలోనే హాస్పిటల్. మా పాప ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ మిక్సర్ ఏదో తాగుతానంటే తీసుకున్నాము. మా పెద్ద పాపకు కూడా తీసుకున్నాము. బాదం పాలు చెప్పిందంట. నేను ఇది తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇంక ఇంటికైతే రిటర్న్ అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. ఇంకా నాకేం గట్టిగా మాట్లాడట్లేదు నేను. ఎందుకంటే నాకు ఇది చెప్పాను కదా! రీసెంట్‌గా విజ్డమ్ టీత్ అయితే తీపిచ్చుకున్నాను. దానివల్ల ఎక్కువ గట్టిగా మాట్లాడట్లేదు. ఇంక ఇంటికైతే వచ్చేసాము. మా పెద్ద పాప అయితే ఇంకా తీసుకొనైతే వస్తుంది. ఫ్రూట్ మిక్సర్ అది ఉంటుంది కదా! టేస్ట్ చూడనేసి నేను బాదం పాలవైతే ప్లెయిన్‌వి తాగుతాను గానీ, ఇలాగ ఫ్రూట్ మిక్సర్ ఎందుకో నాకు నచ్చలేదు. ఊరికే అలాగ టేస్ట్ చూసి తనకైతే ఇచ్చేసాను ఇంకా. ఇప్పుడైతే ఇంక నేను స్నానానికైతే వెళ్ళాలి. మార్నింగ్ అంటే నార్మల్‌గా స్నానం చేసేసి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే హెడ్ బాత్ అయితే చేస్తాను. నాకెందుకో బయటికి వెళ్ళాననుకోండి, అస్సలు ఉండలేను. ఇంటికొచ్చేసి ఫ్రెష్ అయిపోతాను. ఇంక ఇలాగ ఎంతమందికి అలవాటుందో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే చూసారండి. ఇది వచ్చేసి నా డ్రెస్ అండి. మా చిన్న పాప అయితే వేసుకుంది. మా పెద్ద పాప కూడా ఎక్కువ నా డ్రెసెస్ వేసుకోవడం ఉంటుంది. ఎందుకో అలాగా. ఇక్కడైతే మార్నింగ్ టైంలోనే కదా 10:30కి వెళ్ళాము. 11:30 లోపు ఇంటికైతే వచ్చేసాము. అంటే ఎక్కువ మంది లేరు. ఇంకా అనేసి ఇంకా వచ్చేసాము. టాబ్లెట్స్ అయితే వేసుకుంటుంది. మార్నింగ్ అండ్ నైట్ అయితే ఇచ్చారు. ఇంకా వేసేసుకుంటుంది. అంటే మా పిల్లలు బాగా టాబ్లెట్స్ కానీ, సిరప్ గానీ వేసుకుంటారండి. అంటే కొంతమంది పిల్లలు వేసుకోరు కదా! నాకు కూడా చిన్నప్పుడు అస్సలు ఇష్టం ఉండేది కాదు టాబ్లెట్స్ అవి. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.